పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈవీఎం మిషన్లను స్ట్రాంగ్ రూమ్లలో ఎన్నికల అధికారుల ఆదేశాలతో భద్రపరిచామన్నారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్. సెంట్రల్ జోన్ పరిధిలో 7 ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు భద్రపరిచామని, రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు 24 గంటలు విధుల్లో ఉంటారని తెలిపారు. సీసీటీవీల ద్వారా ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్లను పర్యవేక్షిస్తున్నారని చెబుతున్న డీసీపీ విశ్వప్రసాద్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఈవీఎం మిషన్లు మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్లకు బదిలీ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 14 ప్రాంతాల్లో ఈ యొక్క ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు భద్రపరిచారు. ఇక సెంట్రల్ జోన్ పరిధిలో దాదాపు 7 ప్రాంతాల్లో ఈ యొక్క ఈవీఎం మిషన్లు స్ట్రాంగ్ రూమ్లు భద్రపరిచినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మన ఎల్బీ స్టేడియం దగ్గర ఇక్కడ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలతో ఈ యొక్క పహారీని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నారు. ఇక ఎల్బీ స్టేడియం సెంట్రల్ జోన్ పరిధికి సంబంధించినటువంటి ఎలాంటి స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు, ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారన్న దాంతో మనతో మాట్లాడడానికి సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మనం దాదాపు 45 రోజుల పాటు ఈవీఎం స్ట్రాంగ్ మిషన్లు ఇక్కడ భద్రపరుస్తుందంటే ఎలాంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? బేసికలీ స్టాండర్డ్ ఈ స్ట్రాంగ్ రూమ్ డిఆర్ సెంటర్స్ బందోబస్తు గురించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. అంటే కౌంటింగ్ రోజు కాకుండా ముందు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో ఏంటంటే ఒక ప్లాటూన్ మినిమం పారామిలిటరీ ఫోర్స్ సిఏపిఎఫ్ ఉండాలని నిర్ధారణ ఉంది. దాని ప్రకారం ప్రతి సెంటర్లో కూడా ఒక సిఏపిఎఫ్ ప్లాటూన్ ఉంది. దాంతో మినిమం 3 గార్డ్స్ అంటే డిఆర్సీ స్ట్రాంగ్ రూమ్ ఒక డోర్ ముందు, తర్వాత ఎంట్రన్స్ దగ్గర పెరిమీటర్ పెట్రోలింగ్ చేయడానికి 3 గార్డ్స్ వేసాము. సో సివిల్ కంపోనెంట్గా ఉంటుంది. ఒక మినిమం ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి 8 అవర్స్ డ్యూటీలో ఉంటారు. ప్లస్ మినిమం ఒక 1 or 2 ఏఎస్ఐస్ ప్లస్ మినిమం 4 కానిస్టేబుల్స్ విల్ బి దేర్ టు అసిస్ట్ ది సిఏపిఎఫ్. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దానికి సెంట్రల్ రిలీఫ్ బుక్, తర్వాత ఆఫీసర్స్ విజిటింగ్ బుక్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఇక్కడ మార్నింగ్ 7:45కి ఇక్కడ సీల్ అయిందండి ముషిరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. దీనికి ఎలక్షన్ అబ్జర్వర్ ప్లస్ ఏఆర్ఓ మా ఏసీపీ అందరూ ఉండి వాళ్ళ సమక్షంలో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ సమక్షంలో సీల్ చేయడం జరిగింది. అండ్ సీల్స్ విల్ బి ఇంటాక్ట్ అండ్ నోబడి విల్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు గో నియర్ ద స్ట్రాంగ్ రూమ్ ఆల్సో. సెంట్రల్ జోన్ పరిధిలో ఎన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేస్తారో అక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తారు? మా సెంట్రల్ జోన్లో 7 ఉన్నాయండి యాక్చువల్గా, బికాజ్ ఆఫ్ ద సెంట్రల్ పాయింట్ కాబట్టి. వేరే దగ్గర ఈ డిఆర్సీ సెంటర్స్ లొకేషన్స్ అవైలబుల్ లేక ఇక్కడ 7 ఉన్నాయండి. రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో అంబర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అలాగే కమలా నెహ్రూ పాలిటెక్నిక్లో చార్మినార్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన డిఆర్సీ సెంటర్. నెక్స్ట్ వనితా మహావిద్యాలయంలో యాకుత్పుర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎల్బీ స్టేడియంలో 2 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన డిఆర్సీ సెంటర్స్ ఉన్నాయి. దాదాపు 45 రోజుల పాటు ఇదే స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం మిషన్లు ఉంటాయి. వాతావరణం బయట చూస్తే ఎండ ఉంది. ఆ మిషన్లకు ఏమైనా ప్రాబ్లం వచ్చి గతంలో సౌండ్ వచ్చి కొన్ని సంఘటనలు చూసాం. అలాంటి కాకుండా ఏదైనా సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు? That I cannot say anything. So everything is sealed and totally intact, and most of them are high 2-3 storied buildings unnai. So I think I don't anticipate any such problem because no power connection, no lighting connection, nothing can go inside. కేవలం పోలీస్ బలగాలతో పాటు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంబంధించిన అధికారులు మీతో సమన్వయం చేసుకుంటున్నారు? యా, ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ప్లస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. So and local fire tenders are very close by to assembly. In case of any mishap we can always rush there, but I don't foresee any possibility or any anti-sabotage act because police are in full presence lo undi. In addition to that, one inspector untaru, 1 or 2 ASIs untaru, oka 4 civil pieces kuda untaru round the clock. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మనం చూస్తున్నాం, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈవీఎం మిషన్లు మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్లకు బదిలీ కావడంతో ఆ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఇక హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో దాదాపు 7 ప్రాంతాల్లో ఇప్పటికే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా విధుల్లో నుంచి భద్రతను కూడా పూర్తిగా పర్యవేక్షించడం జరుగుతుందని కూడా సెంట్రల్ డీసీపీ విశ్వప్రసాద్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ స్థాయిలతో సునీల్, TNTV, హైదరాబాద్.